సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఏదైనా వంటకం గానీ, ఏదైనా పదార్థం గానీ, చాలా రోజులు గనుక ఉన్నట్లయితే అవి ఖరాబ్ అయిపోయి బూజు పట్టిపోతాయి. కానీ ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా వేల సంవత్సరాలు గడిచినా పాడవకుండా నిల్వ ఉండగలిగే ఆహారం ఏదైనా ఉందని ఎవరైనా చెప్పినా కూడా చాలామంది ఆశ్చర్యపోతారు. కానీ అలాంటిదే ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక అమూల్యమైన పదార్థం ఉంది. అదేనండి తేనె. కేవలం తీపి పదార్థం మాత్రమే కాదు, ప్రకృతి సిద్ధంగా లభించిన అమృతం. ఆనాడు దేవతలకు పాల సముద్రంలో దొరికిన అమృతం ఎంత స్వచ్ఛమైనదో అంతే స్వచ్ఛమైనది అని అనిపించే అద్భుతమైన ఆహారం ఈ తేనె. వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ పిరమిడ్లలో దాచిపెట్టిన తేనె ఇప్పటికీ పాడవకుండా ఉన్నదని తెలిసినప్పుడు అది అందరికీ కట్టుకథలా అనిపించినా అది నిజమేనని శాస్త్ర పరిశోధనలు కూడా చెబుతున్నాయి. దేనికి ఖచ్చితమైన ఎక్స్పైరీ డేట్ నుంచి సైన్స్ చెప్పలేకపోవడం కూడా ఈ అద్భుతానికి మరో సాక్ష్యంగా నిలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఆదరించండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం తీసుకొస్తాను. ఇక వీడియోలోకి వెళ్తే 1922 సంవత్సరంలో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త అయిన హార్వర్డ్ కార్టర్ ఈజిప్టును పాలించిన చక్రవర్తి ట్యూటన్ కామన్ అనే అతని సమాధిని తవ్వకాల ద్వారా వెలికితీశారు. ఆ సమాధిలో రాజుకు చెందిన బంగారు వస్తువులు, ఆభరణాలు, ప్రతిమలు ఇవన్నీ కాదు, చిన్న చిన్న మట్టి కుండలు కూడా దొరికాయంట. ఆ కుండలను జాగ్రత్తగా పరిశీలించగా అవి దాదాపు 3300 ఏళ్ల క్రితం నాటి తేనె కుండలని తేలింది. ఆధునిక ప్రయోగశాలల్లో వాటిని పరీక్షించగా ఆ తేనె ఇప్పటికీ పాడవకుండా తినడానికి అనుకూలంగా ఉందని తెలిసింది. వేల సంవత్సరాల కాలాన్ని తట్టుకొని నిలిచిన ఈ తేనె నిజంగా ప్రకృతి అద్భుతమే కదా. అసలు తేనె ఇలా పాడవకుండా ఉండటానికి కారణం ఏంటి? దీనికి సమాధానం తేనెలో దాగి ఉన్న ప్రత్యేకమైన సహజ లక్షణాలనే చెప్పుకోవచ్చు. మొదటగా తేనెలో నీటి శాతం చాలా తక్కువగా ఉంటుంది. తేనెలో కేవలం 17 నుంచి 18% మాత్రమే తేమ ఉంటుంది. సాధారణంగా బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాలు పెరగాలంటే తేమ అవసరం. నీరు లేకపోతే అవి జీవించలేవు. తేనెలో నీటి శాతం తక్కువగా ఉండటంతో ఏదైనా సూక్ష్మజీవి దానిపై పడినా తేనె తనలోని చక్కెరల సాంద్రత కారణంగా ఆ సూక్ష్మజీవిలోని తేమను తనలోకి లాగేసుకుంటుంది. ఈ ప్రక్రియను జీవశాస్త్రంలో ఆస్మాసిస్ అంటారు. దీనివల్ల సూక్ష్మజీవులు డిహైడ్రేషన్ గురై చనిపోతాయి. అందువల్లే తేనెలో అవి పెరగలేవు. రెండవ ముఖ్యమైన లక్షణం ఏంటంటే తేనె యొక్క ఆమ్ల స్వభావం. తేనె యొక్క pH విలువ సాధారణంగా 3.2 నుంచి 4.5 మధ్యలో ఉంటుంది. ఇది గాఢమైన ఆమ్ల స్వభావాన్ని సూచిస్తుంది. చాలా రకాల హానికరమైన బ్యాక్టీరియాలు, వైరస్లు ఇంతటి ఆమ్ల వాతావరణంలో బతకలేవు. అందువల్ల తేనె సహజంగానే సూక్ష్మజీవుల ఎదుగుదలను అడ్డుకుంటుంది. ఇది ఒక రకంగా ప్రకృతి ఇచ్చిన రక్షణ కవచంలా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మూడవది తేనెలో ఉండే హైడ్రోజన్ పెరాక్సైడ్. తేనెటీగలు పువ్వుల నుంచి మకరందాన్ని సేకరించినప్పుడు వాటి పొట్టలో ఉన్న గ్లూకోజ్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ దాంతో కలుస్తుంది. ఈ ఎంజైమ్ మకరందంలోని గ్లూకోజ్తో కలిసి కొంతకాలం తర్వాత స్వల్ప పరిమాణంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ను ఉత్పత్తి చేస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక సహజమైనటువంటి యాంటీసెప్టిక్. ఇది బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకుంటుంది. అందుకే పురాతన కాలంలో గాయాలపై తేనెను పోయడం ఒక సాధారణమైన వైద్య పద్ధతిగా ఉండేదట. కాలిన గాయాలు, కత్తిరింపులు, చర్మ గాయాలకు తేనెను మందుగా ఉపయోగించేవారట. ఇందులోని యాంటీసెప్టిక్ గుణం ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడేది. ఇంతకీ ఈజిప్ట్ పిరమిడ్లలో దొరికిన తేనె ఎలా అంతకాలం తాజాగా నిలిచింది అనేది మనం చర్చించుకుంటే దీనికి మరో కారణం పురాతన ఈజిప్షియన్ల నిల్వ విధానం. వారు తేమను మట్టి కుండల్లో నింపి వాటిని మైనంతో మరియు గట్టి మూతలతో సీల్ చేసేవారట. అంటే దీనికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలి అని అంటే హైదరాబాద్ దమ్ బిర్యానీ తయారు చేసేటప్పుడు అన్నం తొందరగా ఉడకడానికి, క్రిస్పీగా ఉండడానికి, ఆ బిర్యానీ మీద వేసిన నెయ్యి అంతటా గుమగుమలాడడానికి పిండి తయారు చేసి అండకు దక్కన్కు మధ్యలో పెట్టి దాన్ని గట్టిగా ఒత్తారు కదా. అలాంటప్పుడు ఏంటంటే దాంట్లోకి గాలి అణువులు, గాలి రేణువులు కూడా పోనంత టైట్ గా చేయడం వల్ల తొందరగా ఆ అన్నం ఉడకడం గానీ అంతటికీ పట్టించుకోవడానికి కూడా తొందరగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. దాంట్లో ఏ విధంగా అయితే చేస్తారో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా మైనంతో దాన్ని కప్పి పెట్టడం వల్ల ఇలాంటి అద్భుతాన్ని సృష్టించగలిగారు. ఇంత గొప్ప విషయం కదా.
అప్పటి టెక్నాలజీ ప్రకారం అప్పుడున్న టెక్నాలజీకి ఇంత గొప్ప ఆలోచన రావడం ఎంత గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు మనం. సో ఈ విధంగా బాహ్య వాతావరణంలో తేమ ఆక్సిజన్ లోపలికి వెళ్లకుండా చేసి సూక్ష్మజీవుల వృద్ధిని అడ్డుకునేవారు. పైగా పిరమిడ్ల లోపల ఉష్ణోగ్రత తక్కువగా, వెలుతురు చాలా స్వల్పంగా ఉంటుంది. మమ్మీ మూవీస్ కనుక చూసినట్లయితే వాళ్ళు పిరమిడ్లలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి భయానకమైన వాతావరణం, ఆ గదుల నిర్మాణం ఎలా ఉంటుందనేది మనం చూసే ఉంటాం. సో అది కూడా ఒక కారణమని అంటున్నారు శాస్త్ర పరిశోధకులు. ఈ చీకటి చల్లని వాతావరణం తేనెను రసాయనిక మార్పుల నుంచి కాపాడింది అంటున్నారు. అందువల్ల దాని రంగు, రుచి, వాసనలో కూడా పెద్దగా మారకుండా వేల ఏళ్ల పాటు అలా నిలిచింది అంటున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది మీకు. సైన్స్ తేనెకు ఖచ్చితమైన ఎక్స్పైరీ చెప్పలేకపోతే మార్కెట్లో దొరికే కంపెనీలు ఎందుకు మరి 1 లేదా 2 సంవత్సరాల ఎక్స్పైరీ డేట్ ఇస్తూ ప్రింట్ చేస్తున్నాయి? దీనికి కారణం ఏం లేదండి. వాణిజ్య ప్రమాణాలు కావచ్చు, నాణ్యత హామీ కోసం వేసే ఎత్తుగడలు కావచ్చు. సహజ తేనె సరిగ్గా నిల్వ ఉంచితే చాలా కాలం మన్నికగా ఉంటుంది, పాడవదు. కానీ మార్కెట్లో దొరికే తేనెలో కొన్నిసార్లు తేమ శాతం ఎక్కువగా ఉండవచ్చు, లేదా ప్రాసెసింగ్ సమయంలో స్వల్ప మార్పు కూడా జరిగి ఉండవచ్చు. అలాగే నిల్వ విధానం, మనం వాడేటప్పుడు బాటిల్ తెరవడం, మళ్ళీ మూయడం వంటి అంశాలు కూడా దీంట్లో ప్రభావం చూపుతాయి. అందువల్ల వినియోగదారుల భద్రతా దృష్ట్యా కంపెనీలు ఒక నిర్దిష్ట గడువును సూచించి ఉండవచ్చు అనేది నా అభిప్రాయం. కొన్నిసార్లు తేనె కాలక్రమేణా స్ఫటికాల్లా గడ్డకట్టినట్లు కూడా కనిపిస్తుంది. చాలా మంది దాన్ని పాడైందని భావించవచ్చు, కానీ అది సహజ ప్రక్రియ అంటున్నారు పరిశోధకులు. తేనెలో ఉన్న గ్లూకోజ్ స్ఫటికాల రూపంలోకి మారడం వల్ల అలా జరుగుతుంది అంటున్నారు. బాటిల్ను గోరువెచ్చని నీటిలో ఉంచితే మళ్ళీ అది ద్రవ రూపంలోకి వస్తుందని చెప్తున్నారు. ఇది తేనె నాణ్యతకు హాని కలిగించదు. అలా ఒకవేళ మారకపోతేనే అసలు సమస్య అంటున్నారు. దాన్ని బట్టి మనం తేనె కల్తీ అయిందని పసిగట్టవచ్చు అనే ఒక చిట్కాని చెప్తున్నారు. ప్రకృతి సృష్టించిన ఈ అద్భుతమైన పదార్థం కేవలం తీపి రుచి కోసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మేలును అందిస్తుంది. శక్తిని త్వరగా అందించే సహజమైన గ్లూకోజ్, ఫ్రక్టోజ్లతో పాటు కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు కూడా తేనెలో ఉంటాయి. దగ్గు, జలుబు వంటి సమస్యల్లో కూడా తేనె ఉపశమనం కలిగిస్తుంది. అందుకే ఆయుర్వేదం నుంచి ఆధునిక వైద్యశాస్త్రం వరకు తేనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఇలా వేల సంవత్సరాల చరిత్రను దాటి కూడా పాడవకుండా నిలిచిన తేనె మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ప్రకృతి సృష్టించిన పదార్థాలలో ఎంత అద్భుతమైన శక్తి దాగి ఉందో ఇది గుర్తు చేస్తుంది. సరైన నిల్వ, సహజ గుణాలు, శాస్త్రీయ లక్షణాలు అన్నీ కలిసి తేనెను ఒక గొప్ప ఆహారంగా నిలబెట్టాయి. నిజంగా చూస్తే తేనె కేవలం ఒక ఆహార పదార్థం కాదు, అది ప్రకృతి మనకు అందించిన అమూల్యమైన అమృతం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ సవ్యసాచి.